అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ తెలంగాణ. సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు దక్షిణ కాశీగా పిలువబడే కూడవెల్లి గుడి ప్రాంగణంలో ఉన్నాం. ఆలయ అర్చకులు సంకేష్ శర్మ గారు మనతో ఉన్నారు. అసలు మహాశివరాత్రి అంటే ఏంది, శివరాత్రి అసలు ఈ దాని ప్రాముఖ్యత ఏంటి అనే విషయంపై ఆయనతో చర్చకు మనం వచ్చాం. తెలుసుకుందాం ఒకసారి. చెప్పండి సంకేష్ శర్మ గారు. ఓం నమో రామలింగాయ. కూడలి క్షేత్ర నివాసాయ కామితార్థ ప్రదాయినే మాఘమాసోత్సవప్రియాయ శ్రీరామలింగాయ మంగళం. జన్మానికో శివరాత్రి అంటారు. జంతువునాం నరజన్మ దుర్లభం. జీవుడు అనేక శరీరాలు పొందిన తర్వాత ఉత్కృష్టమైనటువంటి అత్యుత్తమైనటువంటి జన్మ మానవ జన్మ. ఎందుచేతంటే జ్ఞానం బుద్ధి కలిగినటువంటి జీవం ఏదైనా శరీరం ఉందా అంటే అది మానవ శరీరమే. కాబట్టి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే ఖలుదుస్తారే కృపయా పాహే పాహి మురారే అంటారు ఆదిశంకరాచార్యులు భజగోవిందంలో. మళ్ళీ జన్మెత్తడం, తల్లి గర్భంలో పడడం, మళ్ళీ జన్మెత్తడం, పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మను అనుభవించడం, మళ్ళీ ఈ జన్మల్లో అనేక వ్యాపకాలకి లోనై సంసార బంధంలో చిక్కి ఈ జన్మలో చేసినటువంటి కర్మను అనుభవించడానికి మరో జన్మ పొందడం, ఇలా జనన మరణ చక్రాల నుంచి కాకుండా నన్ను వేరు చేయి ఈశ్వర అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాడు. అట్లాగా జన్మానికో శివరాత్రి అనుకున్నాం. కేవలం మానవుడు జన్మానికి ఒకసారైనా శివరాత్రి వ్రతం చేస్తే శివ సాయుధ్యం లభిస్తుందంట. అంటే జనన మరణ చక్రాల నుంచి వేరవుతారంట. కనుక శివరాత్రి వ్రతం ఆచరించాలి. ఏ విధంగా చేయాలి అంటే ప్రాతకాలానే సూర్యోదయం పూర్వం నిద్రలేచి చక్కగా నదీ స్నానం చేసి స్నానము సంధ్యా అనుష్ఠానాలు పూర్తి చేసుకొని ప్రాతకాలానే బ్రాహ్మీ ముహూర్తంలో ఈశ్వరార్చన చేయాలి. ఒక కణము జలము చిటికెడు భస్మం వేస్తే స్వామి పరవశించిపోతాడు. చిత్తం కలిగి శివార్చన చేయమంటారు. భక్తి శ్రద్ధలతో స్వామి వారిపై ఒక కణము జలము చిటికెడు భస్మం వేసినా స్వామి పరవశించిపోతాడు. అట్లాగా ప్రాతకాలాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో స్వామికి అభిషేకించి ఆ తదుపరి నిత్యం కూడా స్వామి నామస్మరణ చేస్తూ ఉపవాస వ్రతమాచరించి ప్రదోషకాలంలో మరలా స్నాన సంధ్యానుష్ఠానం నెరవేర్చుకొని స్వామివారి దర్శించి స్వామివారి అభిషేకించుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే ఆ తరువాత ప్రదోషంలో స్వామికి అభిషేకమైన తర్వాత దేవాలయంలో ప్రదక్షిణలు కానీ స్వామివారి సంకీర్తనలు చేయడం కావచ్చు, ఇలాంటి నవరస భక్తుల్లో ఏ ఒక భక్తిని పట్టుకున్నా స్వామి అనుగ్రహిస్తాడు. ఆ తదుపరి అహోరాత్రంతా కూడా మనం జాగరణ, శివరాత్రి జాగరణ అని వింటుంటాం కదా. అట్లా శివరాత్రి రోజు జాగరణ చేసినట్లయితే తప్పకుండా శివ సాయుధ్యం లభిస్తుంది. దాంట్లో ఎటువంటి సంశయం లేదు. శివునికి కావాల్సింది భక్తి శ్రద్ధలు. కనుక శ్రద్ధాభక్తులతో శ్రద్ధాసక్తులతో ఎవరైతే ఈశ్వరార్చన చేస్తారో, స్వామిని ధ్యానిస్తారో, కీర్తిస్తారో, అభిషేకిస్తారో వారు ఇహలోకంలో సకల పాపాల నుండి విముక్తులై ఆ తదుపరి శివ సాయుధ్యం లభిస్తుందని చెప్పేసి అనేక పురాణాలు ఘోషిస్తున్నాయి.